ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం అనగా నవంబర్ 28, 2024 సంవత్సరం గురువారం. ఈ రోజు కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి కృష్ణ త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7:34 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది. యోగం సౌభాగ్య యోగం పగలు 3:58 వరకు. కరణం గరజికరణం రాత్రి 7:30 వరకు. అమృత గడియలు రాత్రి 12:28 లగాయతు 2:15 వరకు. దుర్ముహూర్తం పగలు 10:13 లగాయతు 10:58 వరకు. దుర్ముహూర్తం మరలా పగలు 2:39 లగాయతు 3:23 వరకు. వర్జం పగలు 1:48 లగాయతు 3:34 వరకు. ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇంపార్టెంట్ మీటింగ్స్, చెక్కుల మీద సంతకాలు, డాక్యుమెంట్ల మీద సంతకాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, ఇంపార్టెంట్ మీటింగ్స్, ముఖ్యమైన అగ్రిమెంట్ల మీద సంతకాలు ఇత్యాదివన్నీ కూడా ఈ రాహుకాల సమయంలో, వర్జం సమయంలో, దుర్ముహూర్తం సమయంలో చేయకుండా ఉండటం అనేది సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ సమయాలను చూసుకొని ఆ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలు చేయకండి. అవకాశం ఉంటే అమృత గడియల్లో చేయండి. అమృత గడియలు అర్ధరాత్రి ఉంటే గనక లౌకికమైన వ్యవహారాలు కుదరవు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:20 వరకు, అంటే 11:50 నుంచి 12:20 వరకు సుమారుగా ఆ టైంలో అభిజిత్ లగ్నం ఉంటుంది. ఆ టైంలో చేసుకోవచ్చు. లేదా నక్షత్రానికి మీ రాశికి తగిన విధంగా సుముహూర్తాన్ని అడిగి పెద్దలను అడిగి తెలుసుకొని రాసుకోవచ్చు. మీ ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనొచ్చు. ఈ రోజు విశేషం ఏంటంటే ప్రదోష కాలం, కార్తీక మాసం గురువారం, అందులో త్రయోదశి కాలం, కృష్ణపక్ష త్రయోదశి. పరమేశ్వరుడికి చాలా విశేషమైంది. మనం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు స్వామివారికి పరమేశ్వరుడికి దీపాలు పెట్టడం, శివాలయాన్ని సందర్శించడం, శివాలయాల్లో దీపం పెట్టడం ఇత్యాది కార్యక్రమాలన్నీ గత 20 రోజులుగా చేస్తూనే ఉన్నాం. ఈ రోజు త్రయోదశి కనుక త్రయోదశి రోజున ప్రదోష కాలం అనేది చాలా విశేషమైంది. గురువారంతో కూడుకుని వచ్చింది కాబట్టి ఈ రోజు మీరు శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అనే మంత్రంతోని జపిస్తూ స్వామిని పూజించడం, పరమేశ్వరుడి గుళ్ళో దీపారాధన చేయడం, ఆయన ముందు దీపాన్ని పెట్టడం, ప్రదోష కాలంలో శివుణ్ణి దర్శించుకోవడం, అర్చించుకోవడం అత్యంత సౌభాగ్యప్రదం, ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. ఈ రోజు శ్రాద్ధ తిథి త్రయోదశి, కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలకు శ్రాద్ధ తిథిని నిర్వర్తించాలి. శివాయ గురవే నమః అనే మంత్రంతోని ఈ రోజు జపించుకోవాలి. అష్టైశ్వర్యం, భోగభాగ్యప్రదం. శుభం, లాభం, జయం.